ఇలా జరిగితేనే కానీ నేను యేసయ్య నమ్మనండి, యేసుబాబు నమ్మనండి, ప్రార్థన రానండి, నా జీవితంలో ఇలా జరగాలండి. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. గతంలో వెనక్కి చూడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, దేవుడి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. అన్నిని మరిచిపోయావా? మరిచిపోయి ఇప్పుడు ఏదో ఒకటి అది జరిగితేనే కానీ నువ్వు మందిరానికి రానంటావా, ప్రార్థనకు రానంటావా? ఏమన్నావు నేను? తోమ గారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో వెళ్ళారు కదండి సేవకు. అన్ని చూశారు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, లాజరుని మరణించిన లాజరు లేపడం, ఇవన్నీ చూసిన తోమ యేసయ్య తిరిగి వచ్చాడు అంటే నమ్మలేకపోతున్నాడండి. అలాంటి వారు నేటి కాలంలో కూడా ఉన్నారు. మనము ఫలానా సూచక్రియో అద్భుతమో వాటిని చూసి దేవుని నమ్మడం కాదండి. మన కోసం మన ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? దేవునికి స్తోత్రం. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఇంకా వీటి చిన్నవి ఇంకా ఆయన ఇవ్వడం అది ఏమన్నా చిన్న విషయమా? బైబిల్లో ఉంటది, ఆయన తన ప్రాణాన్ని నీకు ఇవ్వడానికి వెనుక తిరగలేదు. ఇవన్నీ ఇవ్వడం ఏదైనా చిన్న విషయమా? కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న వాటికి, దేవునికి, మందిరానికి, ఆత్మీయతకు లింకు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. మాకు ఏమున్నా లేకపోయినా ఇక నుంచి మేము దేవుణ్ణి గట్టిగా పట్టుకొని మందిరానికి మేము మానము అన్నవారు గట్టి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం. హబక్కూకు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుందండి. పశుశాలలు పశువులో లేకపోయినా, ద్రాక్ష పండ్లు కాయకపోయినా, ఒలీవ మొక్కలు చెట్లు కాయకపోయినా, ఏమీ లేకపోయినా నేను దేవుని యందు సంతోషిస్తానన్నా. దేవునికి స్తోత్రం. అలాగుండాలి మన ఆధ్యాత్మిక జీవితం.